హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కైన్ మాస్టర్లో ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనం మొదటిగా కైన్ మాస్టర్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దాన్ని మనం ఇమేజ్ సెట్స్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ వైట్ కలర్ను తీసుకోవాలి. వైట్ కలర్ని తీసుకున్న వెంటనే మనం డ్రాగ్ చేసుకోవాలి. మనకు ఎంత విధంగా ఒక లిరిక్ ఎంత కావాలో అంత విధంగా మనము అయితే డ్రాగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఎంత కావాలో అంత డ్రాగ్ చేసుకొని మనము ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోకున్న ముందే మనము ఆ ఇమేజ్ను ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ను ఎరేజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎరేజ్ చేసుకోవాలంటే మనం గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో ఏమని సెర్చ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. గూగుల్లో బీజీ రిమూవ్ అని మీరు సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. బీజీ రిమూవ్ అని సింపుల్గా నేను సెర్చ్ చేసా. ఇప్పుడు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో వెళ్ళి మనం అప్లోడ్ మన ఏదైతే మనం వీడియో క్రియేట్ చేయాలనుకున్నామో ఆ ఇమేజ్ను అప్లోడ్ చేస్తే, ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని తీసుకున్నా ఫ్రెండ్స్. ఇమేజ్ తీసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అనేది చేస్తున్నా చూడండి. వెయిట్ ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ కనబడలే, చూస్తున్నా. ఇమేజ్ దొరికింది ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ని అయితే నన్ను సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు రిమూవ్ కావాలి కాబట్టి అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. అది నెమ్మదిగా తీసుకుంటా ఉంది. ఇప్పుడు బీజీ అనేది మనం రిమూవ్ చేసినాం ఫ్రెండ్స్. ఆ బీజీ అనేది రిమూవ్ చేసిన పిక్ని అయితే మనము డౌన్లోడ్ చేసుకొని మనం ఇప్పుడు లిరిక్ కావాలి మనకు. ఒక బ్లాక్ స్క్రీన్ యూట్యూబ్లోకి వెళ్ళి బ్లాక్ స్క్రీన్ లిరిక్ అనే తెలుగు లిరిక్ అని టైప్ చేస్తే మనకు ఒక లిరిక్ వస్తుంది ఫ్రెండ్స్. ఏదైనా ఒక మంచి దానికి సాంగు మన పిక్కు ఏదైతే సెలెక్ట్ అవుతుందో అలాంటి సాంగ్ మనమైతే పిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యూట్యూబ్లోకి వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే తెలుగు లిరిక్స్ బ్లాక్ స్క్రీన్ అని అయితే సెర్చ్ చేశా. దాంట్లో వచ్చింది ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం మేము. చూడండి. నేను సెలెక్ట్ చేసుకున్న అయితే ఈ సాంగ్ సరిపోతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు నేను విడ్మేట్లోకి వెళ్ళి ఆ సాంగ్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా చూడండి. కొంచెం టైం పడుతుంది విడ్మేట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి. వెయిట్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ సాంగ్ను మనకు ఎంత హెచ్డి క్వాలిటీ కావాలో అంత హెచ్డి క్వాలిటీలో మనము డౌన్లోడ్ చేసుకుంటున్నాము. నాకైతే హై క్వాలిటీ కావాలి కాబట్టి హై క్వాలిటీలో నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి, ఏమనుకోకండి. నేనైతే చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఆ సాంగ్ అయితే డౌన్లోడ్ లిస్ట్లో ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నా. డౌన్లోడ్ అయిందా లేదా అనేది నేనైతే చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఫోటోని అయితే క్లియర్ కట్గా ఏ పొజిషన్లో ఉంచాలో అక్కడ ఉంచుతున్నా ఫ్రెండ్స్. మనకైతే సాంగ్ ఎంత
ఎంత డ్యూరేషన్ ఉందో ఆ డ్యూరేషన్ బట్టి మనము ఆ లిరిక్ డ్యూరేషన్ బట్టి మనము ఆ ఇమేజ్ సెట్ను అలాగే పిక్ను మనం డ్రాగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డ్రాగ్ చేసుకున్న వెంటనే మనము ఏదైతే లిరిక్ను డౌన్లోడ్ చేసుకున్నామో అదైతే లిరిక్ అయితే డౌన్లోడ్ కాలేదు ఫ్రెండ్స్. మనం మళ్ళీ ఆ లిరిక్ను బ్యాక్ వెళ్ళేసి ఆ డౌన్లోడ్ కాలేదు కాబట్టి బ్యాక్ వెళ్ళేసి మనము హై పిక్సెల్ ఇచ్చినాం కాబట్టి కొంచెం డౌన్లోడ్ కాలేదు, దాని కింద కొంచెం తక్కువ పిక్సెల్ ఇస్తాం అప్పుడు డౌన్లోడ్ అవుతుంది. అది కాలేదు ఫ్రెండ్స్, అది డౌన్లోడ్ కాలేదు. అందుకోసం మనం తక్కువ పిక్సెల్ ఉన్న క్వాలిటీని అయితే తక్కువ పిక్సెల్లో ఎంచుకోవాలి. మళ్ళీ విడ్మేట్లోకి వెళ్ళి మనము తక్కువ పిక్సెల్ ఉన్న క్వాలిటీని ఎంచుకొని దాన్ని అయితే మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం తక్కువ పిక్సెల్ ఉన్న దాన్ని అయితే ఎంచుకొని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డౌన్లోడ్ కాలేదు కాబట్టి నేనైతే అలా చేస్తున్నాను. మీకైతే డౌన్లోడ్ అయితే డౌన్లోడ్ చేసి ఉండేదాన్ని చేసేసుకోండి, ఓకేనా. విడ్మేట్ ఫ్రెండ్స్, విడ్మేట్లోకి వెళ్ళా. ఇప్పుడైతే నేను తక్కువ క్వాలిటీ ఉన్న దాన్ని అయితే తక్కువ క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఒక 780లో అలా డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఆ సాంగ్ అయితే డౌన్లోడ్ అయినట్టుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, సాంగ్ అయితే డౌన్లోడ్ అయ్యింది. ఇప్పుడు మనం లిరిక్ని అయితే సెట్ చేస్తున్నాం. లిరిక్ని సెట్ చేసిన తర్వాత రైట్ సైడ్లో ఒక మనకు ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కాడ మనము స్క్రీన్ కానీ లైట్ స్క్రీన్ కానీ యావరేజ్ కానీ పెట్టుకుంటే మనకు మంచిగా ఉంటుంది. లైట్ స్క్రీన్ అయితే మంచిగా ఉంటుంది. మీరైతే బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడైతే లైట్ స్క్రీన్ పెట్టుకుంటే మీకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మనం ఎరేజ్ చేసినాం కాబట్టి కొంచెం యావరేజ్గా ఉండేటట్లు చూద్దాం. ఇప్పుడు యావరేజ్గా పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్. యావరేజ్ పెట్టుకుంటే ఏ విధంగా వస్తుందో చూడండి. ఇటు వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని లార్జ్గా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఎస్ 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 ఇప్పుడైతే లార్జ్గా పెట్టుకొని మనం చూస్తున్నాము. మనకు ఎంత డ్యూరేషన్ ఉందో అంతవరకు మనము ఈ వైట్ స్క్రీన్ను ప్లస్ మనం పిక్ ఉన్న దాన్ని యాడ్ చేసుకొని మనము ముందుకైతే డ్యూరేషన్ పెంచుకోవాలి. మనకి ఎంత లిరిక్ ఉందో అంతవరకు డ్యూరేషన్ పెంచుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ యావరేజ్ అనేది మనము ఈ బ్లెండింగ్ ఆప్షన్లో యావరేజ్ ఉంది కాబట్టి ఆ బ్లెండింగ్ పెట్టుకొని మనకి సరిపడేటట్లు చూసుకొని దీన్ని చూసుకోవాలి. ఇమేజ్ ఎసెట్ అయితే తక్కువ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. సో డ్యూరేషన్ లిరిక్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి లిరిక్ ఎంత ఉంటుందో అంతవరకు మనము ఆ ఇమేజ్ సెట్ను అలాగే మన పిక్ను డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి చూడండి, ప్లే చేసుకొని ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఆ లిరిక్ ఎంతవరకు ఉంది ఎండింగ్ వరకు మనం అయితే ఎక్స్టెండ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మొదటి నుంచి ప్లే చేయండి. ఎస్ ఫ్రెండ్, ఆల్మోస్ట్ అవుట్పుట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఈ ఫ్లిక్కర్స్, పల్స్, జిట్టర్స్, యానిమేషన్ మనం పెట్టుకోవచ్చు. మనం ఫ్లిక్కర్ పెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా వేరే ఏదైనా మనకి యానిమేషన్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే బ్రైట్నెస్, కాన్స్ట్రాక్ట్, సాచురేషన్, వైబ్రేషన్ ఏదైనా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే రైట్. ఇప్పుడైతే మనము
అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత మనకి గ్యాలరీలో వస్తుంది. మనం ఒకవేళ దీన్ని అయితే మనం వాట్సాప్ స్టేటస్కైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్కి అయినా ఇది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.